నేనైతే చాలా బాగున్నాను సార్. ఈరోజు వీడియోలోకి వస్తే మనకి తుని సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. నేను పండగ తర్వాత చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. గుల్లిపిల్లి సైట్ స్టార్ట్ అయిపోయింది, మొత్తం అంతా అయిపోయిందండి సార్. ఈరోజు ఏంటంటే మనం ప్రీమియం కస్టమర్లు కూడా నేను కస్టమైజ్ చేసిన స్పీకర్ ప్యాకేజ్ కాకుండా కొనుక్కోలేని వాళ్ళైతే మన ప్యాకేజ్ సౌండ్ చూసి కొనుక్కుంటున్నారండి. అలాగని చెప్పి ప్రీమియం కస్టమర్స్ కూడా మన సౌండ్ వచ్చి కొనుక్కుంటున్నారు. క్లిప్స్ కానీ మనకి పోల్కా ఆడియో కానీ ప్రీమియం కస్టమర్కి అవి కావాలన్నా సరే ఈశ్వర్ హోమ్ దగ్గర ఏదైనా చేయగలదండి. కాకపోతే నేను కస్టమైజ్ చేయడం ఎందుకు చెప్తాను సార్ అంటే మీకు సర్వీస్ అండి. ఇప్పుడు ఒక 50,000 సబ్ ఊఫర్ కొని ఏదైనా అవుతే అది పట్టుకొని ఆ వెనకాల తిరగాలి. మన ప్యాకేజ్ కొంటే మీరు విత్-ఇన్ 5 నిమిషాలు నాకు ఫోన్ చేస్తే నేను రావడమో లేకపోతే రెట్టిఫై మీ దగ్గరకు వచ్చి నేను చేయడమో ఏదో చేస్తాను సార్. అదండి పోనండి. ఈ టాపిక్ అయితే తుని సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఈరోజు వీడియోకి వస్తే తుని అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంకా చిన్న ఉన్నాయి కదండి, అవి కూడా అయిపోతాయి. కిరణ్ గారికి ఇచ్చేయడం జరుగుతుంది ప్యాకేజ్ రాజమండ్రి. అతనికి కొంచెం రాలేదని చెప్పాను, కొంచెం పని ఉందండి అంటే అతనే కార్ వేసుకొని వచ్చి మన ప్యాకేజ్ తీసుకెళ్ళిపోతున్నారు. గుల్లిపిల్లి సైట్ ఇక్కడ ఈ పండగ స్టార్ట్ అవుతుంది, హైదరాబాద్ వరకు కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ వీడియో అంటే చేస్తున్నాను. 2700H 1504 మరాంజ్ 5.1 550 BT సోల్డ్ అయిపోయిందండి. మన స్టేటస్ లో పెట్టాను. ఎవరికైనా రిసీవర్ కొత్త సెకండ్స్ ఈ రోజు మనకి మా వైజాగ్ గాజువాక కుర్రోడు చెందిన కుర్రోడే అండి. కార్ డ్రైవింగ్ ఏవి రిసీవర్ అంటే కొనలేం అతను దాచుకొని డబ్బులు నా దగ్గర నేను వస్తే 7660H అండి. అది అమెజాన్ లో 4,900 ఉందండి. 49,500 అతనికి 51,000 ఇప్పించాను. 1000 రూపాయల కోసం చూసుకోకుండా అమెజాన్ లో వారంటీ ఉండదు. అదేమైనా అయితే ప్రాబ్లం పడేది మనమే. ఇక్కడ ఇంకో వారంటీ ఉంటుంది షాప్ లో. 1 year లో ఏమైనా సరే మనం చేసుకోవచ్చు. 1 year తర్వాత నేను ఎలాగా ఉన్నాను కాబట్టి భయమే లేదు. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తాను. నేను ఈశ్వర్ హోమ్ థియేటర్ సెలవు తీసుకుంటూ కామెంట్ అయితే చేయకండి, దయచేసి వాట్సాప్ లో మెసేజ్ చేయకండి, నేను రిప్లై ఇవ్వను. ఏదైనా కావాలి అనుకుంటే నాకు కాల్ చేయండి సార్. నేను ఎలాగ మాట్లాడతానో నాతోని ట్రావెల్ చేస్తున్న ప్రతి సబ్స్క్రైబర్కి తెలుసు, నాతోని ప్రతి ఒక్కరికి తెలుసు. నా మీద ఎంత ప్రేమ చూపిస్తారంటే అంత. ఎందుకంటే వాళ్ళకి ఆధార్ భాష గారు ఇక్కడ సూర్యాపేట అతను హైదరాబాద్ కూడా ట్రావెల్ చేస్తుంటారు. అతను హైదరాబాద్ లో మీరు ఒకవేళ ఏదైనా వర్క్ ఒప్పుకుంటే స్టే చేయడానికి మా వాళ్ళు ఉన్నారు సార్, మీరు వెళ్ళండి. చాలండి, అది అభిమానం చాలదా మనకి. ఈ రోజుల్లోనే సొంత వాళ్ళే మనం చూడట్లేదండి. అటువంటిది మనకి స్టే చేయడానికి మా దగ్గర రండి అనగా నాకు ఆ మాట చాలండి. నాకు హైదరాబాద్తో మంచి రుణం, తెలంగాణతో మంచి ఉందండి. నాకు మంచిగా మాట తడబడుతుందండి. ఒంట్లో కొంచెం బాగాలేదు సార్. నా ముఖం చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. ఏవి రిసీవర్ కాకపోతే ఈ రోజు ఒంట్లో ఎంత పోయినా సరే మనం తెప్పించిన ఏవి రిసీవర్ బస్సుకు వస్తే తెల్లవారు వెళ్ళి క్యాచ్ చేసుకోవాలండి. అది వచ్చిన వరకు కూడా అక్కడ నించోండి. ఇప్పుడు కూడా నేను ప్రొజెక్టర్ ఒకటిన మొన్న నేను 608 ఒక అతనికి అమ్మానండి. ఏవి రిసీవర్ 22,000 కొనుక్కున్నాడు. ఏదో అండి నచ్చలేదని పంపించారంట, అంతే. నచ్చలేదని పంపించారంట. ఆ మాత్రం దానికి రిసీవర్ కొనడం ఎందుకు సార్? మీకు నచ్చకపోతే నేనేం చేస్తాను? నాకేముందని అడిగారు. మోడల్తో సైతం మీకు ఫొటోస్ కూడా పెట్టాను. ఓల్డ్ మోడల్ సార్, నాకు నచ్చలేదని పంపించారు. మీకు షాపులోకి వెళ్ళి కొనండి, ఇంటికి వెళ్ళి ఫిట్ చేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. నాకు నచ్చలేదని ఇచ్చేస్తా, షాప్ ఒకటి తీసుకుంటాడండి. నేను మీకులాగే డబ్బులు రూపాయి కొనుక్కుంటాను సార్. నాకు 1,000-2,000 వస్తుంది రిసీవర్ మీద. దయచేసి ఇలాంటి పనులు అనేది చేయకండి. ఇంకా నేను సెలవు తీసుకుంటూ ఈశ్వర్ హోమ్ థియేటర్. జై హింద్. బాగున్నారండి. నేను ఈశ్వర్ హోమ్ థియేటర్ బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను సార్. కొంచెం నాకు మన తుని వెళ్ళాను కదండి. తుని వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ వాటర్ చేంజ్ అవ్వడం వల్ల ఏంటంటే తిరిగాను. ఒళ్ళంతా హీట్ ఎక్కిపోయి ఇంటికి వచ్చినప్పటికి 2 రోజుల నుంచి కొంచెం పడుకునే ఉంటున్నానండి. నిద్ర చాలా గట్టిగా, బాడీ డిహైడ్రేట్ అయిందో తెలియదు కానండి. కొంచెం తలనొప్పి రావడం, జలుబు, బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్. ఏదైనా మనిషికి ఎంతనే చేయాలండి పని. ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసుకుని ఓవర్గా పని చేస్తే ఏదైనా సరే ఎంతటి హార్డ్గా ఉండి బలవంతుడైనా సరే ఒక దెబ్బగా పడిపోయినట్టు. బాగున్నారండి. అయితే నేనైతే చాలా బాగున్నాను సార్. ఎవరు రిసీవర్కి వచ్చేసరికి 2700H అనేది సీల్ పీస్ అండి. 3 months. ఇప్పుడు నైట్ నేను వీడియో పెడతాను. ఇవాళ ఏ వారం? శుక్రవారం అండి. నైట్ వీడియో పెడతాను. ఒకవేళ ఎవరైనా చూడగలరు, చూసి నాకు అమౌంట్ వేయగలరు అయితే వేసుకోండి. ఇదైతే ఉండదు.
నేను నాకు ఎవరైనా ఫోన్ చేస్తే దీని కాస్ట్ ఎంత, దీని డబ్బులు ఎంత అని చెప్పి మీకు చెప్తాను. డాల్బీ అట్మాస్ తుని ఎక్సలెంట్ వచ్చిందండి అక్కడ వరకు. వెంకీ చాలా వెంకీ కోసం చెప్పాను, చాలా మంచి వ్యక్తి అని, చాలా మంచోడండి కూడా. వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఫుల్ థియేటర్లో ఫీలింగ్ లో బడ్జెట్ కాన్సెప్ట్లోనే చేశానండి. ఇది చూడండి, డాల్బీ అట్మాస్ DTS X 8K వీడియో, 4K 120 Hz VR HD 10+ సపోర్ట్, మ్యూజిక్ స్ట్రీమింగ్ తెలిసిన బ్లూటూత్ అన్నీ ఉంటాయండి. దీనికి లేనివన్నీ లేవండి, మొత్తం అన్నీ ఉంటాయి. ఓకే, ఒకసారి ఇది బ్యాక్ సైడ్ కూడా ఉంది. దీంతో వచ్చిన కాగితాలు గీతాలు మొత్తం కాలిబ్రేషన్, మైక్, రిమోట్, FM యాంటీనా మొత్తం ఏవో వస్తాయో అన్నీ ఉన్నాయండి. ఇది బ్యాక్ సైడ్ కూడా మీకు ఎలాగుందో చూపిస్తాను చూడండి. సీల్ పీస్ అంటే చిన్న స్క్రాచ్ లేదు. HDMI మీద తీసి పెట్టడం వల్ల అక్కడ గీతలు అవుతాయండి, అవి కూడా లేవు. మన దగ్గర ఉన్నవి తెలుసు కదండి. మరాంజు ఇదే ఉందండి, డెనాన్ 550 BT సోల్డ్ అయిపోయిందండి. మొన్న స్టేటస్లో పెట్టిన కదా, అప్పుడే సోల్డ్ అయిపోయింది. ఇది ఎవరికైనా పర్చేజ్ చేయాలనుకున్నా ఇది 5.1 అండి, చాలా మంచి రిసీవర్. మరాంజ్ అండి, ఇది కొత్త రిసీవర్ లాగా ఉన్నాయి మన దగ్గర. ప్రొడక్ట్ అలాగే ఇస్తానండి. ఓకే, ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 1 2 3 4 5 6 7 ఛానల్ అండి, 2 సబ్ ఊఫర్లు. అండ్ బ్యాక్ సైడ్ ఇన్పుట్స్ చూడండి, సిబిల్ సైడ్ DVD, బ్లూరే, మీడియా ప్లేయర్, గేమ్, 8K ఇవన్నీ ఇన్పుట్స్ అండి. ఈ 2 మాత్రం అవుట్పుట్లు. ఎవరైనా లివింగ్ లో టీవీ అండ్ ప్లానింగ్ లో ఉంటే, అండ్ ప్రొజెక్టర్ స్క్రీన్ కూడా ప్లానింగ్ ఉంటే లివింగ్ లోని 2 అవుట్పుట్లు పనిచేస్తాయండి. టీవీ 2 ఇచ్చేసుకొని ప్రొజెక్టర్ కూడా ఇస్తే మనం 2 ఎట్ ఎ టైం చూడొచ్చు. ఏది కావాలన్నా 10 సార్లు HDMI మార్చుకునే పని ఉండదండి. ఇది మేడ్ ఇన్ వైట్నమ్. ఓకే, ఈ కొత్తదండి, ఇంకా కొత్తది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ అయితే పెట్టకండి. మీరు మీషర్ హోమ్ థియేటర్ ఇంక సెలవు తీసుకుంటూ జై హింద్. హలో, మొత్తం కనెక్ట్ చేశానండి. 2700H సిబిల్ శారీకి ఇచ్చాను, అమెజాన్ Fire Stick బులూరేకి ఇచ్చాను, అవుట్పుట్ ప్రొజెక్ట్కి ఇచ్చాను. మొత్తం 7 ఛానల్, 2 సబ్ ఊఫర్లు కలిపాను. ఇది ఒకసారి ఆన్ చేసి మీకు మొత్తం డెమో చూపిస్తాను చూడండి. ఫ్రంట్ లెఫ్ట్, సెంటర్ ఛానల్, ఫ్రంట్ రైట్, సరౌండ్ రైట్, సరౌండ్ బ్యాక్ లెఫ్ట్, సరౌండ్ లెఫ్ట్ సబ్ ఊఫర్. ఓకే, సౌండ్ మాత్రం ఇంకా 2700 కొత్త రిసీవర్ కదండి. చూడండి రిసీవర్ ఎలాగున్నదో చూడండి ఒకసారి. ఒకసారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, డాల్బీ ఆడియో, డిజిటల్ ప్లస్, డాల్బీ అట్మాస్లో పెట్టాను. ఈ సినిమా వీడియోస్ కూడా పెట్టట్లేదండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మనకి 5వ తారీఖు అండి, శుక్రవారం నైట్ 7:30కి మా గాజువాకే అండి కస్టమర్. అన్న ఒక రిసీవర్ బజాజ్ ఫైనాన్స్ మీద కొనుక్కుంటాను అంటే, నాకు ఇంట్లో కూడా బాగాలేదు ఉందని వీడియో చెప్పాను కదన్న, అతని కోసం వెళ్ళాను. పాపం వెళ్తే మన తరపున వెళ్తే 1000-2000 తగ్గుతుందని వెళ్ళాము. కాకపోతే ఈ రిసీవర్ మనకి 51,000 పడిందండి, 760H. అదేంటండి, అమెజాన్లో 49,000 50,000 ఉంది, 51,000 కదండి. ఆన్లైన్లో పర్చేస్ చేయకండి సార్, వారంటీ లేదు. హ్యాపీగా మనకి వారంటీ ఉంటుంది, భయపడే పని ఉండదు. సరిపోద్దండి. ఒక లివింగ్ రూమ్లోకి 7.2లోని బేసిక్ వర్షన్ రిసీవర్ అండి ఇది. వాటేజ్ కొంచెం తక్కువ ఉంటుంది తప్ప బేసిక్ వర్షన్ సరిపోద్ది మనకి. సేమ్ 2700H మోడల్లోనే అన్నీ కూడా ఒకలాగే ఉంటాయండి చూడండి. ఓకే, బాగుంటుందండి, అవుట్పుట్ కూడా బాగా ఉంటుంది. ఇది ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఈశ్వర్ ఉందని కన్సల్ట్ అవ్వండి. కస్టమర్ కంటే